Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. పోలీసుల పనితీరు మీద అసంతృప్తి ఉన్నట్ట. అంటే అందరి పనితీరు మీద పవన్ కళ్యాణ్ గారికి అసంతృప్తి ఉందని నాకు అర్థమవుతోంది. అందరి మీద రైట్, అందరి పనితీరు అది ఏ ఒక్కరి పేరో తీసి మాట్లాడితే బాగుండదు కాబట్టి ఆయన హోం మంత్రిత్వ శాఖని ప్రస్తావించారు, లా అండ్ ఆర్డర్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు కూర్చొని మాట్లాడుకోవాలి అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు యూత్ ఐకాన్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నికల ప్రసంగాల్లో కూడా ఎంత ఫెరోషియస్ స్టేట్మెంట్స్ కానీ ఆయన తీవ్రమైనటువంటి ఉపయోగించే పదజాలం కానీ చాలా తీవ్రంగా ఉంటుంది. అది వాస్తవానికి ఏంటంటే ఆయన ఏదో కావాలని ఉపయోగించే పదజాలం కాదు. ఆయన మొదటి నుంచి తన మనసులో ఏ భావన వస్తుందో ఆ భావాన్ని ఎటువంటి భేషజాలు లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు సంకోచించకుండా వ్యాఖ్యలు చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి మనం ఆయన ఏదో ఇంటెన్షనల్గా ఏదో మనసులో పెట్టుకొని అంటున్నారని మనం తీసుకోకర్లా. ఆయన వాస్తవికంగా జరుగుతున్న రాష్ట్రంలో ఏదో ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి, రాష్ట్రం సంచలనాలు సృష్టించాలి అనే భావం పవన్ కళ్యాణ్ గారికి ఈ చిన్న చిన్న బుడ్డి అడుగుల ప్రభుత్వం ఈ పనితీరు, ఈ చర్యలు లేకపోవడం, అది ఎవరి మీద తర్వాత మాట్లాడదాం, ఎటువంటి ఏదైనా ఉంటే వాటి మీద చర్యలు లేకపోవడం అనేది తనలో కొంత భావావేశాన్ని కలిగించడం, అనుగుణంగా ఆయన స్పందించడం నేను స్వాగతిస్తున్నాను వాస్తవానికి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఉండే ఒక దిక్సూచి అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు. రానున్న రోజుల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారి రోల్ చాలా ప్రముఖంగా ఉండబోతోంది. కాబట్టి ఆయన వస్తే యూపీ లాగా మారుస్తాడా, దుబాయ్ లాగా మారుస్తాడా, అప్పటికప్పుడు కాల్చి పారేస్తారా, ఇవన్నీ కూడా మనం ఊహాతీతమైనటువంటి ప్రశ్నలు. అంత తీవ్రమైన ఇది లేకున్నప్పటికీ కూడా యాక్షన్ అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలో అధికారులు, పోలీసులు, ఎందుకంటే పోలీసులతోటే సగం రాష్ట్రం బాగుపడడం అనేది జరుగుతుంది. పోలీసులు ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. ఉన్నతాధికారుల వరకు అందరినీ ఆయన ప్రస్తావించాడు. ఏదో ఎస్పీలు అని ఊరుకోకుండా డీజీపీ స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులు అని కూడా మాట్లాడాడు. కాబట్టి ప్రతి లెవెల్లో రాష్ట్రంలో సాంఘిక భద్రత అనేది చాలా ఇంపార్టెంట్, మీ బాధ్యతల్ని నెరవేర్చండి అని ఆయన పిలిపించాడు. ఆయన ఉద్దేశం అనిత చేతిలో ఉన్నదాన్ని నేను ఇమ్మీడియట్గా నేను లాగేసుకుంటానని కాదు. అంటే పరిస్థితి అట్లా ఉంది, మనం క్విక్గా మనం రియాక్ట్ కాకపోతే మన చేయి జారుతుంది, చేయి జారక ముందే మనం చర్యలు చేపట్టాలి అనే భావన వ్యక్తం చేశారని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారని నేను అనుకుంటున్నాను. అది స్వాగతించదగిందే. కనీసం పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, మిగతా పోలీస్ అధికారులు, హోంమంత్రి గారు ఆలోచించి ఆయన సమీక్షించుకుని చర్య పడితే రాష్ట్రానికి మంచిదే కదా. ఎప్పుడైనా కూడా అవతల కేసులు ఎవరి మీద పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది, కేసుల వరకు పోలీసులు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాలు ఉన్నాయి కదా. అందులో వాళ్ళు ఎవిడెన్స్ చూస్తారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు, తప్పు చేయని వాళ్ళని విడిచిపెడతారు. మనం అనేక కేసుల్లో ఈ మధ్య చూసాం, మనం చాలా మందిని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పు చేశారా లేదా అనేది మనం కాదు డిసైడ్ చేయాల్సింది, న్యాయస్థానాలు డిసైడ్ చేస్తే కేసులు పోలీసులు ఎట్లా పెడుతున్నారు, బయాస్డ్గా పెడుతున్నారా, ఏకపక్షంగా పెడుతున్నారా లేదా, తప్పు ఉంటే పెడుతున్నారా లేదా అనేది అది కూడా తేలుతుంది త్వరలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భావన రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి ఒక స్టేట్మెంట్గా నేను అనుకుంటున్నాను. ఎస్, ఇంకొకటి ప్రసాద్ గారు, ఇక్కడ అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. నిజంగా అటువంటి పరిణామాలు మన దగ్గర, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమేనా? అంటే మన పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో సాధ్యం, కానీ చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలకి అంగీకరించరు ఆయన. యా యా శివ